Hello students, welcome to the first session of fluid mechanics. Fluid mechanics. So why we generally study fluid mechanics? Why we study solid mechanics separately? First of all, fluid is a material where the particles, if you look at the particles of the fluid, the particles are little far away. అంటే మనకి ఇక్కడ ఫ్లూయిడ్ మెకానిక్స్‌లో ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేవి సాలిడ్ పార్టికల్స్‌తో పోల్చుకుంటే వాటి మధ్య ఉన్న అట్రాక్షన్స్ అనేవి తక్కువుంటాయి. వాటి మధ్య ఉన్న అట్రాక్షన్ అనేది తక్కువుంటుంది కాబట్టి ఫ్లూయిడ్‌లో పార్టికల్స్ అనేవి కొంత దూరంగా ఉండి ప్రయాణం చేస్తాయి. అదే సాలిడ్‌లో అనుకోండి వాటి మధ్య ఉన్న మాలిక్యులర్ అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల అవి దగ్గరగా ఉండి ప్రయాణం చేస్తాయి. సో, అందుకు సాలిడ్‌లో మీకెలా ఉంటుంది పార్టికల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్‌తో బైండ్ అయి ఉండటం వల్ల అదొక కంటిన్యూయస్ బాడీలాగా కనిపిస్తుంది. వేరస్ ఫ్లూయిడ్ వచ్చేసరికి ఇది కూడా మాక్రోస్కోపిక్ లెవెల్‌లో కంటిన్యూయస్ బాడీలాగా కనిపిస్తుంది. కానీ మైక్రోస్కోపిక్ లెవెల్‌లో చూస్తే ఇండివిడ్యువల్ పార్టికల్ అనేది ఇండివిడ్యువల్‌గా యాక్ట్ చేస్తది. ఓకే. సో, ఫ్లూయిడ్ అనేది మాక్రోస్కోపిక్‌లో కంటిన్యూయస్ బాడీయే కానీ మైక్రోస్కోపిక్ లెవెల్‌లో కాదు. కాబట్టి దాని బిహేవియర్ ఒక ఫోర్స్ అప్లై చేసినా, ఒక ఎనర్జీ డిఫరెన్స్ వచ్చినా, సాలిడ్ బిహేవ్ చేసేలాగా ఫ్లూయిడ్ బిహేవ్ చేయదు. ఫ్లూయిడ్ అనేది డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. కాబట్టి దాని బిహేవియర్‌ని మనం స్పెషల్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి సెపరేట్ సబ్జెక్ట్ అనేది చదువుతున్నాం. ఓకే. అయితే వాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బై డెఫినిషన్ వాట్ ఈస్ మెంట్ బై ఫ్లూయిడ్? ఫ్లూయిడ్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ఎ సబ్‌స్టాన్స్ which deforms which deforms continuously when subjected to when subjected to external shear force of minimum magnitude అంటే మనం ఇక్కడ ఏమవుతుంది ఒక పార్టికల్ ఒక ఫ్లూయిడ్ పార్టికల్ ఉందండి. సింపుల్‌గా మీరు ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్ మీద ఒక చిన్న వాటర్ డ్రాప్‌లెట్ కొంచెం వాటర్ ఒలిగాయనుకోండి. ఒలిగాయి ఇలాగా. ఇప్పుడు ఈ వాటర్ డ్రాప్‌లెట్ మీద మీరు మీరు ఫింగర్స్‌తో జస్ట్ ఇలా టచ్ చేస్తే సర్ఫేస్‌ని టచ్ చేస్తే చాలు ఇది ఇలాగా ముందుకెళ్ళిపోతుంది. అంటే ఈల్డ్ అయిపోతుంది. డిఫార్మ్ అయిపోతుంది. సో, అంటే ఇక్కడ ఫ్లూయిడ్ అనే సబ్‌స్టెన్స్ విచ్ డిఫార్మ్స్ కంటిన్యూయస్‌లీ అంటే డిఫార్మేషన్ చాలా ఎక్కువొస్తాయి. చాలా తక్కువ షియర్ ఫోర్స్ అంటే సర్ఫేస్ మీదే కదా మనం అప్లై చేస్తాం. ఫ్లూయిడ్‌కి కింద నుంచి, సైడ్ నుంచి అప్లై చేయలేం. ఫ్లూయిడ్‌కి ఏదైనా ఫోర్స్ అప్లై చేయగలమంటే సర్ఫేస్ మీద అప్లై చేయగలం. కాబట్టి ఈ సర్ఫేస్ మీద షియర్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎంత తక్కువ అప్లై చేసినా కూడా ఫ్లూయిడ్ అనేది ఎక్కువ డిఫార్మ్ అయిపోతాయి. అంటే పార్టికల్స్ అనే మూవ్‌మెంట్ చాలా ఎక్కువైపోతే ఆ కైండ్ ఆఫ్ మెటీరియల్‌ని ఫ్లూయిడ్ అంటాము. ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్న దాన్ని ఫ్లూయిడ్ అంటాము. ఓకే. అయితే ఇక్కడ ఫ్లూయిడ్‌ని స్టడీ చేయడానికి మనకి 3 బ్రాంచెస్ ఉన్నాయి. సో, ఫ్లూయిడ్ మెకానిక్స్‌లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటేంటంటే ఫ్లూయిడ్ స్టాటిక్స్, ఫ్లూయిడ్ స్టాటిక్స్, ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్. ఫ్లూయిడ్ డైనమిక్స్. ఇలాగా 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఎట్ రెస్ట్. స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఎట్ రెస్ట్. ఇది ఫ్లూయిడ్ స్టాటిక్స్. ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటే ఏంటంటే ఈ 2 కూడా కైనమాటిక్స్, డైనమిక్స్ 2 కూడా మూవింగ్ ఫ్లూయిడ్ అంటే మోషన్‌లో ఉన్న ఫ్లూయిడ్‌ని స్టడీ చేయడమే. ఫ్లూయిడ్ కైనమాటిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్ 2 కూడా మోషన్‌లో ఉన్న ఫ్లూయిడ్‌ని స్టడీ చేయడమే. కానీ
ఇక్కడేంటి ఫ్లూయిడ్ కైనమాటిక్స్‌లో ఏం చేస్తామంటే ద పారామీటర్స్ మోషన్‌లో ఉన్న పారామీటర్స్ స్టడీ చేస్తాం. స్టడీ ఆఫ్ ద పారామీటర్స్ ఇన్ మోషన్ వితౌట్ కన్సిడరింగ్ కాజ్ ఆఫ్ మోషన్. వితౌట్ కన్సిడరింగ్ కాజ్ ఆఫ్ మోషన్. అంటే మీరు అది ఎందుకు కదిలింది? కదలాలి అంటే కాజ్ ఆఫ్ మోషన్ అంటే అది మోషన్ కలగజేయాలి అంటే ఐదర్ ఒక ఎక్స్‌టర్నల్ ఫోర్స్ అయినా అప్లై చేయాలి. లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ డిఫరెన్స్ అయినా క్రియేట్ అవ్వాలి. ఎనర్జీ డిఫరెన్స్ గాని, ఎక్స్‌టర్నల్ ఫోర్స్ గాని అప్లై చేయకుండా ఎటువంటి బాడీ గూడా మూవ్ అవ్వదు. సరే నాకిక్కడ ఎవరు మూవ్ చేస్తారో అది అనవసరం. నాకు కావాల్సిందేంటంటే అది మూవ్ అవుతున్నప్పుడు అందులో ఉన్న వెలాసిటీ ఎంత? సో, నేను కైనమాటిక్స్‌లో చూసేవేంటి? దానిలో ఉండే వెలాసిటీ ఎంత? యాక్సెలరేషన్ ఎంత? డిస్‌ప్లేస్‌మెంట్ ఎంత? సో, ఇట్లాంటివి అంటే మూవ్‌మెంట్‌లో ఉన్న ఆబ్జెక్ట్‌లో వేరియస్ పారామీటర్స్‌ని నేను చూస్తాను. కానీ దానికి కాజ్ ఆఫ్ మోషన్ ఏంటి అనేది నాకనవసరం. అదే డైనమిక్స్ అనుకోండి. డైనమిక్స్‌లో డైనమిక్స్‌లో ఏం చూస్తాను? స్టడీ ఆఫ్ ద పారామీటర్స్ ఇన్ మోషన్ కన్సిడరింగ్ ద కాజ్ ఆఫ్ మోషన్. కన్సిడరింగ్ ద కాజ్ ఆఫ్ మోషన్. సో, ఇక్కడ డైనమిక్స్‌లో మీరేం చూస్తారు? కాజ్ ఆఫ్ మోషన్‌ని చూస్తూ, కాజ్ ఆఫ్ మోషన్ తెలుసుకుంటూ మనం ఫ్లూయిడ్‌ని స్టడీ చేస్తాం. ఇక్కడ మనం చూసేవేంటి? ఫోర్సెస్, ఎనర్జీ మేజర్‌గా ఇవి ఎట్సెట్రా. ఓకే. సో, ఈ రకంగా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాంచెస్ ఎలాగో ఇన్ డీటెయిల్ చూస్తాం కాబట్టి మనకి వీటి గురించి క్లియర్‌గా అర్థమైపోతుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయిడ్‌లో టైప్స్ ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్? సో, ఫ్లూయిడ్‌లో టైప్స్ ఏంటి? ఫ్లూయిడ్‌లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి లిక్విడ్, ఇంకోటి గ్యాస్, ఇంకోటి వేపర్. ఫ్లూయిడ్ 3 టైప్స్ ఉంటాయి. అయితే మేజర్‌గా లిక్విడ్ అండ్ గ్యాసే 2 టైప్స్. వేపర్ అనేది ఒక స్పెషల్ కండిషన్. దిస్ ఈస్ ఎ స్పెషల్ కండిషన్. బేసిక్‌గా 2 టైప్సే లిక్విడ్ అండ్ గ్యాస్. వేపర్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ గ్యాసే. ఓకే. సో, ఇక్కడ లిక్విడ్ ఏంటి? లిక్విడ్ అంటే ఏంటి? గ్యాస్ అంటే ఏంటంటే మరి పార్టికల్స్ అనేవి సాలిడ్‌తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం దూరంగా ఉంటాయి అని అనుకున్నాం. ఆ దూరంలో కూడా మరీ ఎక్కువగా ఉంటే గ్యాస్ కింద, కొంచెం తక్కువగా ఉంటే అంటే మాక్రోస్కోపిక్ లెవెల్‌లో అయినా కూడా మనకి ఫ్లూయిడ్ కంటిన్యూయస్‌గా కనిపించేది లిక్విడ్‌లో. ఈవెన్ మాక్రోస్కోపిక్ కంటే దూరంగా వెళ్లి చూసినప్పుడు మాక్రోస్కోపిక్ స్టడీ అంటే ఏంటండి? మీరు దూరంగా వెళ్లి దాన్ని అబ్జర్వ్ చేస్తే దూరం నుంచి చూసినప్పుడు లిక్విడ్ అనేది ఎలా ఉంటది? మీకు ఒక కెనాల్‌లో పారే వాటర్ గాని, రివర్‌లో పారే వాటర్ గాని, దూరం నుండి చూస్తే అది కంటిన్యూయస్‌గానే కనిపిస్తుంది గానీ, విడిపోయి ట్రావెల్ చేస్తున్నట్టు ఉండదు గదా! సో, అది మనకి దూరం నుంచి అయినా కూడా కంటిన్యూటీ కనిపిస్తుంది. ఇది గ్యాస్ అలా గాదు. దూరం నుంచి చూసినా గూడా ఇందులో కంటిన్యూటీ అనేది మాక్రోస్కోపిక్ లెవెల్‌లో గూడా ఎస్టాబ్లిష్ చేయడం. ఎందుకంటే పార్టికల్స్ అనేవి ఇండిపెండెంట్‌గా బిహేవ్ చేస్తాయి. ఓకే. సో, అందుకు లిక్విడ్ అనేది మాక్రోస్కోపిక్ లెవెల్‌లో అయినా సరే కంటిన్యూటీ అనేది మనం ఆలోచిస్తాము. అయితే ఇక్కడ గ్యాస్‌ని గూడా మాక్రోస్కోపిక్ లెవెల్‌లో కంటిన్యూటీ అంటాం. కానీ దానికొక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటనేది నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ ఒక కండిషన్ సాటిస్ఫై అయితే గనక గ్యాస్ కూడా కంటిన్యూయస్ మీడియమే అవుతుంది. ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఈవెన్ గ్యాస్ కూడా కంటిన్యూయస్ మీడియం కింద మనం కన్సిడర్ చేయలేం. లిక్విడ్‌ని కూడా కన్సిడర్ చేయలేం.
ఆ కండిషన్ అనేది సాటిస్ఫై కాకపోతే. ఓకే. అయితే ఇక్కడ లిక్విడ్‌కి, గ్యాస్‌కి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, లిక్విడ్‌కి ఒక స్పెసిఫిక్ వాల్యూమ్ ఉంటుంది. సో, ఇట్ విల్ బి హావింగ్ స్పెసిఫిక్ వాల్యూమ్ కానీ షేప్ ఉండదు. షేప్ ఉండదు. ఏదైతే యుటెన్సిల్ మీరు తీసుకుంటారో, ఎందులో అయితే ఈ లిక్విడ్‌ని పోర్ చేస్తారో, ఆ షేపే ఇది తీసుకుంటుంది. ఓకే. సో, గ్యాస్ అనుకోండి బట్ దే హావ్ ఎ ఫ్రీ సర్ఫేస్. ఇక్కడ లిక్విడ్‌కి ఏమవుతుంది ఒక ఫ్రీ సర్ఫేస్, టాప్ సర్ఫేస్ ఉంటుంది ఎప్పుడు గూడా. కానీ గ్యాస్‌కి అది గూడా ఉండదు. ఫ్రీ సర్ఫేస్ గూడా ఉండదు. సో, నో వాల్యూమ్, నో షేప్ అండ్ ఇట్ ఈస్ వెరీ హైలీ కంప్రెసిబుల్ అండ్ నో ఫ్రీ సర్ఫేస్ అండ్ ఇట్ ఈస్ హైలీ కంప్రెసిబుల్. It is highly compressible. సో, వేపర్స్‌కొచ్చేసరికేంటంటే, దే ఆర్ క్లోజ్ టు లిక్విడ్. అంటే వేపర్ ఎక్కడి నుంచొస్తుందండి? లిక్విడ్ హీట్ చేస్తే వస్తుంది. ఓకే. సో, ఇది లిక్విడ్ అనేది జస్ట్ గ్యాస్‌లోకి ఎంటర్ అయ్యే పొజిషనే వేపర్. అంతే కదా! లిక్విడ్ అనేది జస్ట్ గ్యాస్‌లోకి ఎంటర్ అయ్యే పొజిషనే వేపర్. కాబట్టి ఇక్కడ ఈ వేపర్ ఈస్ ఆల్సో గ్యాస్. ఇట్ ఈస్ ఆల్సో ఏ గ్యాస్. సో, దీన్ని గూడా గ్యాస్‌లోకే పెట్టాలి. సెపరేట్‌గా రాయక్కర్లే. It is also a gas whose temperature and pressure whose temperature and pressure are very close to లిక్విడ్ ఫేజ్. అంటే ఇది మళ్ళీ వెంటనే కండెన్స్ గూడా అయిపోతుంది. ఒకవేళ టెంపరేచర్ గాని తగ్గిస్తే వెంటనే కండెన్స్ గూడా అయిపోతుంది. ఓకే. సో, లిక్విడ్స్ అంటే మనకి ఎగ్జాంపుల్స్ వాటర్, ఎనీ ఆయిల్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వాటెవర్ ఇట్ మే బి కుకింగ్ ఆయిల్స్ ఆల్ ఆర్ కేటగరైజ్డ్ యాస్ లిక్విడ్స్. గ్యాసెస్‌కొస్తే ఎయిర్, ఆక్సిజన్, CO2 ఇట్లాంటివన్నీ గూడా మనకి గ్యాసెస్‌లోకొస్తాయి. వేపర్స్‌లోకి ఏమొస్తాయి? వాటర్ వేపర్, స్టీమ్ అండ్ ఎనీ కైండ్స్ ఆఫ్ వేపర్స్. ఓకే. సో, ఏదైనా లిక్విడ్ నుంచి గ్యాసియస్ ఫేజ్‌కొచ్చేదా ప్రతీది గూడా వేపర్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అయితే మనం ఇప్పుడు ఫ్లూయిడ్‌ని స్టడీ చేయాలి. ఫ్లూయిడ్‌ని స్టడీ చేయాలంటే ఏ రకంగా ఫ్లూయిడ్‌ని మనం కన్సిడర్ చేయాలి? కంటిన్యూయస్‌గా కన్సిడర్ చేయాలా? నాన్ కంటిన్యూయస్‌గా కన్సిడర్ చేయాలా? ఫ్లూయిడ్ కంటిన్యూటీ కాన్సెప్ట్. ఏంటంటే ఫ్లూయిడ్ కంటిన్యూటీ కాన్సెప్ట్ దీని నెక్స్ట్ లెవెల్‌లో ఫ్లూయిడ్ కాంటినమ్ కాన్సెప్ట్. ఈ 2 వస్తాయి. కంటిన్యూటీ కాన్సెప్ట్ అంటే ఏంటి? కంటిన్యూటీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఫ్లూయిడ్ ఉందండి ఇలా. ఒక ఫ్లూయిడ్ ఉంది. ఒక రివరే అనుకుందాం. రివర్ ఉంది ఇలాగా. లేకపోతే ఒక కెనాల్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఈ కెనాల్ మీద ఒక ఎనర్జీ లేకపోతే ఒక ఫోర్స్ అప్లై చేయబడింది. ఈ కెనాల్ మీద ఒక ఫోర్సో, డ్రాగో, విండ్ డ్రాగో ఏదో ఒక సమ్ ఫోర్స్, షియర్ ఫోర్స్ అనేది అప్లై చేసాం. అప్లై చేసినప్పుడు ఈ కెనాల్‌లో ఆర్ ఈ రివర్‌లో ఉన్న వాటర్ పార్టికల్ అనేది ఈ ఫోర్స్ వల్ల మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇది మూవ్ అయినప్పుడు ఈ టాప్ లేయర్ ఒకటే ఎళ్ళిపోదు గదా! ఈ టాప్ లేయర్ ఒక్కటే ఎళ్ళిపోదు. సరే ఈ టాప్ లేయర్‌లో మూవ్‌మెంట్ అనేది ఇక్కడున్న పార్టికల్ ఇక్కడికెళ్ళింది. ఇక్కడున్న పార్టికల్ ఇక్కడికెళ్ళింది. ఇక్కడున్న పార్టికల్ ఇక్కడికెళ్ళిందనుకుందాం. సో, ఇలా మూవ్ అయినప్పుడు దీనికి సబ్‌సీక్వెంట్‌గా ఫస్ట్ ఏంటి 1 అనుకుందాం. పార్టికల్ 1 పొజిషన్‌లో ఉంది.
ఇంకో పార్టికల్ కూడా ఇది 1 అనుకోండి. ఇంకో పార్టికల్ కూడా 1 అనే పొజిషన్‌లోనే ఉంది. మీరు షియర్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ 1 అనే పార్టికల్ 2 దగ్గరికెళ్ళింది. ఈ 1 అనే పార్టికల్ దీనికన్నా కొంచెం ముందు గుండా ఆగిపోతుంది. 2 అనే పొజిషన్‌కెళ్తుంది. 2 అనే పొజిషన్‌కెళ్ళింది. ఇది 3కెళ్ళింది. 3 ఇదేమైంది 3కెళ్ళింది. ఇది 4 ఇది ఎక్కడికెళ్ళింది 4కెళ్ళింది. ఇలాగా అంటే ఇక్కడ మీరు అప్లై చేసినా కూడా ఇక్కడ మీరు అప్లై చేస్తారు టాప్ లేయర్. టాప్ లేయర్‌లో వచ్చే మూవ్‌మెంట్స్ బాటమ్ లేయర్స్‌లో కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అర్థమవుతుందండి. సో, ఇలా ఫాలో అవుతున్నాయి, క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి? సో, ఈ అంతా మీడియం గూడా ఒక యూనిఫార్మ్ మీడియం లాగా యాక్ట్ చేస్తుంది. ఒక కంటిన్యూయస్ మీడియం లాగా యాక్ట్ చేస్తుంది అని అర్థం. అంతే గదా! సో, ఈ మీడియం అంతా గూడా మోనోలిథిక్‌గా ఉన్నట్టే. ఇక్కడ మీరెక్కడో అప్లై చేస్తే మీడియం అంతా డిస్టర్బ్ అయ్యిందంటే, సో, మీడియం ఈస్ బిహేవింగ్ యాస్ ఎ కంటిన్యూయస్ మీడియం. సో, దీన్ని మనం ఏమంటామంటే ఫ్లూయిడ్ కంటిన్యూయస్ కాన్సెప్ట్ అంటాం. ఓకే. దీన్ని ఫ్లూయిడ్ కంటిన్యూయస్ కాన్సెప్ట్ అంటాము. సో, అదే దీని కంటిన్యూషన్ ఏంటి? ఫ్లూయిడ్ కాంటినమ్ కాన్సెప్ట్. ఫ్లూయిడ్ కాంటినమ్ కాన్సెప్ట్. సో, ఇక్కడ రాసేస్తా. when we apply shear stress at the surface, it causes the whole fluid to move. సో, ఏదో ఒక పార్టికల్ గాదు. ఎక్కడైతే అప్లై చేసామో అది కాదు. సో, దాన్ని మనం ఫ్లూయిడ్ కంటిన్యూటీ అంటాం. దీన్ని బేస్ చేసుకునే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ కాంటినమ్ కాన్సెప్ట్. ఫ్లూయిడ్ కాంటినమ్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పా. ఇది ఆల్రెడీ కంటిన్యూయస్ హోమోజీనియస్ మీడియం అయింది గదా! సో, ఇప్పుడు మనం మాక్రోస్కోపిక్‌లో చూసుకుంటే when we look at the fluid when we look at fluid at macroscopic level at macroscopic level the fluid is assumed to be assumed to be continuous and homogeneous, not isotropic, homogeneous only, homogeneous medium, which is called continuum, which is called continuum. సో ఇక్కడ ఏమైంది ఫ్లూయిడ్ అనేది మీరు ఇది కంటిన్యూయస్ అని ఇక్కడ చూపించారు. అలాగే హోమోజీనస్ అంటే ఏంటి? ఎవ్రీ డైరెక్షన్‌లో కూడా పార్టికల్ యొక్క ప్రాపర్టీస్ అనేది సేమ్. ఈ 2 మనం అస్యూమ్ చేసుకుంటున్నాం. ఈ 2 మనం అస్యూమ్ చేసుకుంటున్నాం వెన్ వి లుక్ ఎట్ ఎ ఫ్లూయిడ్ ఎట్ ఎ మాక్రోస్కోపిక్ లెవెల్. సో, ఇలా చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మనకి అనాలిసిస్ అనేది సింపుల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ కాంటినమ్ కాన్సెప్ట్‌ని అస్యూమ్ చేసుకోకపోతే, మీరు సెవరల్ మాలిక్యూల్స్ ఉంటాయి ఇందులో. ఓకే. ఈచ్ మాలిక్యూల్ సెపరేట్‌గా బిహేవ్ చేస్తుందని మీరు అస్యూమ్ చేసుకుంటే, మీరు దాని అనాలిసిస్ అనేది చాలా టీడీయస్ అయిపోతుంది. చాలా క్లమ్జీ అయిపోతుంది. ఫైండ్ చేయడం చాలా కష్టం. సో, ఈ అప్రోచ్‌లో ఈ కాన్సెప్ట్‌లో వి ఎక్స్‌ప్రెస్ సో, in this approach we express the fluid properties
we express the fluid properties as a continuous functions, as a continuous function of space and time. అంటే ఇక్కడ ఏంటి ఫ్లూయిడ్ అనేది ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో దాని డెన్సిటీ కావచ్చు, లేదంటే దాని యొక్క విస్కోసిటీ కావచ్చు, దాని యొక్క స్పెసిఫిక్ వాల్యూమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం విత్ రెస్పెక్ట్ టు టైమ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ మనం చెప్తూ ఉంటాం. జనరల్‌గా సాలిడ్‌కి అవసరం లేదు. విత్ రెస్పెక్ట్ టు స్పేస్ అండ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. కానీ ఫ్లూయిడ్‌కి ఎందుకు అవసరం పడుతోంది? ఎందుకంటే ఇది ప్లేస్ టు ప్లేస్ వేరీ అవుతూ ఉంటుంది. ఒకే చోట ఉండదు కాబట్టి దీన్ని విత్ రెస్పెక్ట్ టు స్పేస్, విత్ రెస్పెక్ట్ టు టైము చూసి అక్కడికక్కడ మాట్లాడాలి. దాని బిహేవియర్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక స్టీల్ రాడ్ తీసుకున్నారనుకోండి. ఆ స్టీల్ రాడ్ డెన్సిటీ ఎక్కడైనా అదే ఉంటుంది. వేరే చోటికి పట్టుకెళ్ళినా అదే ఉంటుంది. ఎక్కడ పట్టుకెళ్ళినా అదే ఉంటుంది. కానీ ఫ్లూయిడ్ అలా కాదు. ఇక్కడ ఉన్న టెంపరేచర్, ఎక్కడున్న ప్రెషర్ బట్టి దాని డెన్సిటీ ఒకలా ఉంటుంది. వేరే చోటుకెళ్ళే ప్రెషర్, వేరే చోటుకెళ్ళే టెంపరేచర్ బట్టి దాని యొక్క డెన్సిటీ వేరేగా ఉంటుంది. అండ్ టైం బట్టి కూడా మారిపోతుంది. సో, స్పేస్ బట్టి ఎంత స్పేస్‌లో ఉందా ఫ్లూయిడ్. దాని స్పేస్ అనేది కూడా వేరీ అయిపోతూ ఉంటుంది. ఓకే. దీనివల్ల ఏంటంటే మనం ఆ స్పేస్ అండ్ టైం ఆ 2 చూసుకొని ఆ పాయింట్ దగ్గర ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్ ఒకేలా డిఫైన్ అవుతాయి. వేరే స్పేస్ వేరే టైం వెళ్ళిపోతే అక్కడ ఒకేలా ఉండొచ్చు, ఒకేలా ఉండకపోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా స్పేస్ అండ్ టైమ్‌ని కోట్ చేస్తూ వాటిని కన్సిడరేషన్‌లోకి తీసుకొని దాని యొక్క మన వాల్యూస్ అనేవి మనం ఫైండ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఇప్పుడు కంటిన్యూటీ ఈ కాంటినమ్ కాన్సెప్ట్ వాలిడ్ అవ్వడానికి మెయిన్ పారామీటర్ ఏంటి? మీకు చెప్పా. కంటిన్యూటీ గూడా ఒక కండిషన్‌తోనే అవుతుంది. కంటిన్యూటీ అనేది గూడా ఒక కండిషన్‌తోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, డిస్టెన్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ చూసామనుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ అనేవి డిస్టెన్స్ ఎక్కువుండాలి, తక్కువుండాలి దేని మీద డిపెండ్ అవుతుంది? డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. అంతే గదా! అంటే డెన్సిటీ ఎక్కువుందంటే మాలిక్యూల్స్ అనేవి దగ్గరగా ఉన్నాయని అర్థం. డెన్సిటీ తక్కువుంది అంటే మాలిక్యూల్స్ అనేవి దూరంగా ఉన్నాయని అర్థం. అంటే పార్టికల్స్ మధ్య ఉన్న డిస్టెన్స్‌కి, డెన్సిటీకి ఒక రిలేషన్‌షిప్ అనేది ఉంది. ఓకే. అయితే ఈ డిస్టెన్స్‌లేవైతే ఉన్నాయో, ఈ డిస్టెన్స్‌లేవైతే ఉన్నాయో, ఈ డిస్టెన్స్‌లని మనం ఏమంటామంటే మీన్ ఫ్రీ పాత్. అంటే ఒక పార్టికల్‌కి, పార్టికల్‌కి మధ్య ఉన్న డిస్టెన్స్‌ని మనం ఏమంటామండి? మీన్ ఫ్రీ పాత్. ఓకే. అది ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్ అంటే ఈ డిస్టెన్స్‌లన్నిటి యావరేజ్. సో, 2 పార్టికల్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఫ్రీ పాత్. ఆ ఫ్రీ పాత్స్ అన్నిటిని యావరేజ్ చేస్తే మనకొచ్చేదేంటండి? మీన్ ఫ్రీ పాత్. దిస్ ఈస్ ద స్టాటిస్టికల్ యావరేజ్ డిస్టెన్స్ statistical average distance of molecules traveled between collisions. అయితే ఇక్కడ పార్టికల్స్ మధ్యలో కొలిషన్స్ జరుగుతూ ఉంటాయి. సో, ఒక పార్టికల్ ఎళ్లి ఇంకో పార్టికల్ కొలైడ్ అయ్యే లోపు ఎంత పాత్ అనేది అది కవర్ చేస్తుంది. దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్. ఓకే. సో, ఆ డిస్టెన్స్ అన్నిటి యావరేజే మీన్ ఫ్రీ పాత్. ఆ డిస్టెన్స్ అన్నిటి యావరేజే మీన్ ఫ్రీ పాత్. అయితే ఇక్కడ ఫ్లూయిడ్‌కి ఒక క్యారెక్టరిస్టిక్ లెంత్ అనేది ఉంటుందండి. క్యారెక్టరిస్టిక్ లెంత్. క్యారెక్టరిస్టిక్ లెంత్ అంటే ఏంటంటే, మీకు ఆ ఫ్లూయిడ్ అనేది ఎందులో ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్‌లో ట్రావెల్ చేస్తుందనుకోండి. దాని యొక్క డయామీటర్ దాని క్యారెక్టరిస్టిక్ లెంత్ అవుతుంది. అంటే దాని క్యారెక్టరిస్టిక్‌ని డిఫైన్ చేసే ఒక లెంత్‌ని క్యారెక్టరిస్టిక్ లెంత్ అంటారు. అది వేరీ అవుతుంది. డిపెండింగ్ అపాన్ ద
ప్లేస్ వేర్ ఇట్ ఈస్ ట్రావెలింగ్. సో, క్యారెక్టరిస్టిక్ లెంత్ అంటే ఏంటి అనేది మనకి కమింగ్ టాపిక్స్‌లో ఫ్లో త్రూ పైప్స్‌లో గాని, ఓపెన్ ఛానల్ ఫ్లోస్‌లో గాని మనం అక్కడ చూస్తాం ఎలాగో. కాబట్టి ప్రస్తుతానికి క్యారెక్టరిస్టిక్ లెంత్ అనేది ఒక వాల్యూ విచ్ డిసైడ్స్ ద బిహేవియర్ ఆఫ్ దట్ ఫ్లో. అదే గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే ఇక్కడ ఒక రేషియో ఒక రేషియో అనేది మనం తీసుకుంటాం. ఒక రేషియో అనేది మనం తీసుకుంటాం. సో, దిస్ ఈస్ కాల్డ్ Knudsen number. It is defined as mean free path upon characteristic length. Characteristic length. Mean free path lambda anukunte, characteristic length L anukunte. So this is the number. It's a non-dimensional number. It is a non, because both are distances kada. It's a non-dimensional number. సో, ఇక్కడ ఈ నంబర్ యొక్క వాల్యూ మీద దీని యొక్క కంటిన్యూటీ, వెదర్ ద కాంటినమ్ కాన్సెప్ట్ అనేది అప్లికబులా, నాట్ అప్లికబులా అనేది ఈ నంబరే డిసైడ్ చేస్తుందండి. అయితే ఈ నంబర్ వెన్ kn is greater than 0.01, continuum concept does not holds good. అదే if it is in between 0.01 less than kn less than 0.1, అప్పుడు మనం ఫ్లోస్‌ని స్లిప్ అయిపోతున్నాయి ఫ్లోస్. కంటిన్యూయస్ కాదు. స్లిప్ ఫ్లోస్ అంటాం. స్లిప్ అవుతున్నట్టు లెక్క. ఫ్లో అనేది స్లిప్ అవుతుంది. వెన్ kn ఈస్ less than 0.01, fluid is treated as continuous. Fluid is treated as continuous. ఓకే. సో, దీని గురించి డీటెయిల్డ్‌గా అవసరం లేదు. నంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఆ కండిషన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో, ఇవి ఏంటి, ఇలా ఉంటేనే మనం కంటిన్యూయస్ ఈ రేంజ్‌లో, ఈ నంబర్ అనేది ఈ రేంజ్‌లో ఉంటేనే మనం కంటిన్యూయస్ ఫ్లో అని మనం అస్యూమ్ చేసుకుంటాము. లేదు 0.1 కన్నా ఎక్కువుంది, లెస్ థాన్ 10, దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్సిషన్ ఫ్లో. Transition flow. Kn is greater than 10. It is called free molecule flow. Free molecule flow. So, likewise, the number will decide the type of continuity, whether the continuity is existing or not. నెక్స్ట్ వచ్చేసి, సో ఇక్కడ మనం కంటిన్యూస్ మీడియం అని అనుకునే మన ఫ్లూయిడ్ మెకానిక్స్ అంతా కూడా కాంటినమ్ మీడియం అని అనుకునే చేస్తాము. సో, కాంటినమ్‌లో ఉంది అనుకుని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఈ చాప్టర్‌లో వచ్చే వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఇవి మనం టోటల్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అంతా వాడుకోవాలి. ఈ ఫ్లూయిడ్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి అంత ఇంపార్టెంట్. ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్‌ని కూడా ఇవే డిసైడ్ చేస్తాయి. ఫ్లూయిడ్ ఎలా ఉంది ఏంటి చెప్పడానికి కూడా ఇవే అవసరం. ఫస్ట్ వచ్చేసి మాస్ డెన్సిటీ. మాస్ డెన్సిటీ. దీన్ని మనం రోతో ఇండికేట్ చేస్తాము. ఇదేంటి, ఫార్ములా ఏంటి, రో అంటే మాస్ బై వాల్యూమ్.
మాస్ బై వాల్యూమ్. ఓకే. మాస్‌కి యూనిట్స్ ఏంటండి? కేజీ. వాల్యూమ్ యూనిట్స్ ఏంటి? మీటర్ క్యూబ్. కేజీ పర్ మీటర్ క్యూబ్ ఇస్ ద ఎస్ఐ యూనిట్. సీజీఎస్ యూనిట్ ఏంటి? గ్రామ్ పెర్ సెంటీమీటర్ క్యూబ్. సో దీస్ ఆర్ ద యూనిట్స్. దీస్ ఆర్ ద యూనిట్స్. అయితే ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా. వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా? డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందండి? మాస్‌కి ఎమ్, వాల్యూమ్ కాబట్టి ఎల్ క్యూబ్. ఎల్ క్యూబ్ పైకొస్తే ఎల్ టు ద పవర్ ఆఫ్ -3. దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా. మాస్ డెన్సిటీ ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ క్వాంటిటీ. అబ్సల్యూట్ క్వాంటిటీ అంటే ఏంటి? ఎక్కడ మారదు. ఇది ఎక్కడికెళ్ళినా కూడా సేమ్ క్వాంటిటీ ఉంటుంది. ఈ క్వాంటిటీలో ఎటువంటి మార్పు ఉండదు. అంటే ఇట్ విల్ నాట్ చేంజ్. ఇట్ డస్ నాట్ చేంజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ and time to time. It will not change from place to place and time to time. That is called absolute. And it will change with pressure. So when pressure increases, pressure పెంచితే ఏమవుతుందండి? When pressure increases, density ఏమవుతుంది? మాస్ డెన్సిటీ ఆల్సో ఇంక్రీజెస్. ప్రెషర్ పెంచితే పార్టికల్స్ అన్నిటిని కూడా మీరు దగ్గరికి పుష్ చేస్తున్నట్లు లెక్క. పార్టికల్స్ అన్ని ఒకదానికొకటి దగ్గరికొస్తాయి. ఒకదానికొకటి దగ్గరికొస్తే మరి పార్టికల్స్ మధ్యలో డెన్సిటీ తగ్గినట్టే. డెన్సిటీ పెరిగినట్టే. పార్టికల్స్ మధ్యలో డిస్టెన్స్ తగ్గితే డెన్సిటీ పెరిగినట్టు లెక్క. ఓకే. అంతే కదా! అలాగే టెంపరేచర్. వెన్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఏమవుతుంది? మాస్ డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగితే పార్టికల్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ పెరుగుతుంది. పార్టికల్ మధ్యలో డిస్టెన్స్ పెరిగితే మనకి డెన్సిటీ తగ్గుతుంది. ఓకే. సో ఇట్ ఈస్ మెజర్డ్. It is measured using పైక్నోమీటర్. ఇది ఒక డివైస్ మీకు తెలిసే ఉంటుంది. పైక్నోమీటర్ అండ్ హైడ్రోమీటర్. సో ఈ 2 డివైసెస్ యూజ్ చేసి మనం ఈ మాస్ డెన్సిటీని ఫైండ్ చేయొచ్చు. ఒక డివైస్ వచ్చేసి పైక్నోమీటర్, ఇంకో డివైస్ వచ్చేసి హైడ్రోమీటర్. మనకి ఎగ్జామ్‌లో అడుగుతాడు. సో మాస్ డెన్సిటీ ఈస్ డిటర్మైన్డ్ యూజింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైసెస్ అని అడుగుతాడు. సో మనకి తెలియాలి. ఓకే. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ రాసే ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. అవే నేను ఇక్కడ రాస్తాను. సో వేరియస్ కైండ్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఇట్స్ మాస్ డెన్సిటీ చూద్దాం. మ్యాటర్ అండ్ మాస్ డెన్సిటీ. ఇన్ కేజీ పర్ మీటర్ క్యూబ్. సో ఎయిర్ మాస్ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. 1.2. వాటర్ వి ఆల్ నో ఫర్ వాటర్ ఇట్ ఈస్ 1000 kg per meter cube. మెర్క్యూరీ. సో మెర్క్యూరీ చూడండి 13,600. అంటే మెర్క్యూరీకి వచ్చేసరికి ఎంత ఉంది? సేమ్ వాల్యూమ్‌లో చూస్తే మెర్క్యూరీ ఈస్ 13.6 టైమ్స్ మోర్ వెయిటీ. అంటే సేమ్ వాల్యూమ్ 1 మీటర్ క్యూబ్ చూస్తే 1 మీటర్ క్యూబ్ వాటర్ వెయిట్ 1000 కేజీలు ఉంటే అదే మెర్క్యూరీ వెయిట్ 13,600 కేజీలు అంటే దీనికి 13 రెట్లు ఉంటుంది. ఇంత బరువు ఉంటుంది మెర్క్యూరీ. స్టీల్ ఇవి ఫ్లూయిడ్స్. కొన్ని సాలిడ్స్ కూడా చెప్తాను. స్టీల్ 7850, వుడ్ 600. ఇవి గుర్తుపెట్టుకోండి. సాలిడ్ మెకానిక్స్‌లో మనకు ఉపయోగపడతాయి. సో ఇవి డిఫరెంట్ మ్యాటర్స్. ఇది సాలిడ్ మ్యాటర్, ఇది ఫ్లూయిడ్ మ్యాటర్. వీటి యొక్క డెన్సిటీస్. ఎక్కువగా మనం ఫ్లూయిడ్స్‌లో ఎక్కువ చూసేది వాటర్, మెర్క్యూరీ కాబట్టి. ఆయిల్స్ ఉంటాయి. బట్ ఆయిల్స్ 800, 900 అలా ఉంటాయి. అవి ఒక్కొక్క ఆయిల్‌కి ఒక్కొక్కలా ఉంటుంది. మాస్ డెన్సిటీ అన్నీ గుర్తుపెట్టుకోలేము.
ఎయిర్ అనేది ఒక డిఫాల్ట్ మ్యాటర్, వాటర్ అనేది ఒక డిఫాల్ట్ మ్యాటర్, మెర్క్యూరీ అనేది ఒక డిఫాల్ట్ మ్యాటర్ కాబట్టి ఈ 3 మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వాడేవి. నెక్స్ట్ స్పెసిఫిక్ వెయిట్. సో, మాస్ డెన్సిటీ అయిపోయింది. స్పెసిఫిక్ వెయిట్. స్పెసిఫిక్ వెయిట్ మనం గామాతో గాని, సమ్‌టైమ్స్ స్మాల్ డబ్ల్యూ ఆర్ రో జీ. ఈ 3 గూడా దీనికి రిప్రజెంటేషనే. సో, ఇక్కడ గామా అంటే ఏంటి? గామా అంటే యాక్చువల్లీ స్పెసిఫిక్ వెయిట్. గామా అంటే వెయిట్ అపాన్ వాల్యూమ్. వెయిట్ అపాన్ వాల్యూమ్. వెయిట్ అపాన్ వాల్యూమ్‌లోని నేను ఎంజీ ఇంటూ వాల్యూమ్. ఎం అంటే మాస్ బై వాల్యూమ్ అంటే రో. సో, రో జీ. సో, రో జీ అని గూడా అనుకోవచ్చు. రో జీ అని గూడా అనుకోవచ్చు. అయితే దీనికి యూనిట్స్ ఏంటి? దీని యూనిట్స్ ఏంటి? సి ఎంజీ అంటే న్యూటన్స్. గుర్తుపెట్టుకోండి. చాలా బావుంటుంది. ఇంపార్టెంట్ గూడా. ఎంజీ ఫోర్స్. వెయిట్ గాని, ఫోర్స్ గాని దీని యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. సో, న్యూటన్ వాల్యూమ్‌కేంటి? మీటర్ క్యూబ్. న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. సో, ఇక్కడికొచ్చేసరికి న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ యూనిట్. అదే నేనిప్పుడు దీన్ని ఇంకొకలాగా గూడా రాస్తాను. ఆర్ మాస్‌కేంటి? మాస్‌కొచ్చేసి కేజీ. వాల్యూమ్‌కేమో మీటర్ క్యూబ్. జీ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఏంటంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంతే గదా! మీటర్, మీటర్ స్క్వేర్ అవుతుంది. అంటే కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్. అంటే న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఆర్ కేజీ పర్ మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్. చూస్తే 2 ఒకటే. మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఒకటే. ఈ 2 కొన్నిసార్లు ఎక్కడ ఉపయోగపడతాయో నేను క్వెషన్స్ చెప్పినప్పుడు చెప్తాను. విస్కోసిటీ మెయిన్ డైనమిక్ విస్కోసిటీ, కైనమాటిక్ విస్కోసిటీ, కన్వర్షన్‌లో ఇవి చాలా ఉపయోగపడతాయి. కన్వర్షన్స్‌లో ఈ యూనిట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇక్కడ ఇవి యూనిట్స్. ఇవి ఎంకేఎస్ యూనిట్స్. సీజీఎస్ అయితే డైన్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఆర్ గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్. సో, ఇది ఒక ఫార్ములా. ఇదొక ఫార్ములా. ఇది ఎంకేఎస్ యూనిట్స్. ఇది సీజీఎస్ యూనిట్స్. అలాగే దీనికొక డైమెన్షనల్ ఫార్ములా గూడా ఉంటుంది. సో, వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ థిస్? డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది? మాస్‌కి ఎమ్, దీని యాక్సెలరేషన్‌కి ఎల్ టీ టు ద పవర్ ఆఫ్ -2 ఇంటూ ఎల్ టు ద పవర్ ఆఫ్ -3 అంటే ఎమ్ ఎల్ టు ద పవర్ ఆఫ్ -2 టీ టు ద పవర్ ఆఫ్ -2 ఎమ్ ఎల్ టు ద పవర్ ఆఫ్ -2 టీ టు ద పవర్ ఆఫ్ -2. ఇది గాని లేదా ఇది ఎఫ్ అనుకుంటే ఫోర్స్. ఇది ఎఫ్ గదా! ఎఫ్ ఎల్ టు ద పవర్ ఆఫ్ -3. ఎఫ్‌ని ఫోర్స్ అనుకుంటే ఎఫ్ ఎల్ టు ద పవర్ ఆఫ్ -3 కూడా డైమెన్షనల్ ఫార్ములా ఇలా గూడా రాసుకోవచ్చు. ఇది మాస్ డెన్సిటీలా కాదు. స్పెసిఫిక్ వెయిట్ it is not an absolute quantity. It is not an absolute quantity because it changes. It changes from place to place. It changes from place to place and time to time. ఇదేమవుతుందండి ప్లేస్ టు ప్లేస్‌కి మారిపోతుంది. టైమ్ టు టైమ్ గూడా మారిపోతుంది. ఇది కాన్స్టాంట్ వాల్యూ కాదు. ఇది కాన్స్టాంట్ వాల్యూ కాదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వేరియస్ మ్యాటర్ అండ్ దేర్ స్పెసిఫిక్ వెయిట్స్. మ్యాటర్ and their specific weight. In Newton per meter cube. So air 11.77 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము?
సింపుల్‌గా, సింపుల్‌గా ఇది రో ఇంటూ జీ కదా! జీ అంటే ఎంత 9.81. సో, మీరిక్కడ ప్రీవియస్ స్లైడ్‌లో ఇవి చూసారు 1.2000 వీటికి 9.81తో మల్టిప్లై చేయటమే. వాటికి 9.81తో మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. వాటర్. సో, 9.81 ఇంటూ 1000 అంటే 9810. దాన్ని నేనేం చేస్తానంటే 9.81 ఇది నేనేం చేస్తానంటే కిలో న్యూటన్ పెడతాను. ఇదొక్కటి న్యూటను. 9.81 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. వాటర్, మెర్క్యూరీ ఇంకా చాలా ఎక్కువుంటుందిది. 133.4 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ మెర్క్యూరీ. స్టీల్ 77. వుడ్ 5.9. గోల్డ్ 192.3. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ స్పెసిఫిక్ వెయిట్స్. ఇవి డిఫరెంట్ మ్యాటర్‌కి డిఫరెంట్ స్పెసిఫిక్ వెయిట్స్. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంటి? ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై యూనిట్ మాస్. ద వాల్యూమ్ ఆక్యుపైడ్. సో, వాల్యూమ్ ఆక్యుపైడ్ బై యూనిట్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్. యూనిట్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్. దాన్ని మనం ఏమంటామండి? స్పెసిఫిక్ వాల్యూమ్ అంటాం. మనం దాన్ని స్పెసిఫిక్ వాల్యూమ్ అంటాం. ఓకే. అయితే స్పెసిఫిక్ వాల్యూమ్ ఫార్ములాకొచ్చేసరికి ఏమవుతుంది? సో, దీన్ని వీఎస్‌తో రిప్రజెంట్ చేస్తాము. వీఎస్ వాల్యూమ్ అపాన్ మాస్. వాల్యూమ్ ఆక్యుపైడ్ బై యూనిట్ మాస్ అన్నాం కదా! సో, వాల్యూమ్ అపాన్ మాస్. 1 బై రో. సింప్లీ ఇట్ ఈస్ 1 బై రో. సో, రెసిప్రోకల్ ఆఫ్ మాస్ డెన్సిటీ కాబట్టి యూనిట్స్ కూడా ఏమవుతాయి? మీటర్ క్యూబ్ పర్ కేజీ ఆర్ సెంటీమీటర్ క్యూబ్ పర్ గ్రామ్. సో, జనరల్‌గా ఈ స్పెసిఫిక్ వాల్యూమ్ అనే టర్మ్ దేనికి వాడతామంటే ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ గాసియస్ మ్యాటర్. ఇట్ ఈస్ కామన్‌లీ it is commonly used for gaseous matter. Okay, so this is about specific volume. Specific mass ki specific mass density కి ఏదైతే applicable ఇది కూడా this has the absolute quantity మారదు. ఇవన్నీ దానికి దీనికి సేమ్ రెసిప్రోకల్. సింపుల్ గా మాస్ డెన్సిటీ రెసిప్రోకల్ స్పెసిఫిక్ వాల్యూమ్ అంతే. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ రిలేటివ్ డెన్సిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ రిలేటివ్ డెన్సిటీ. సో, జనరల్‌గా దీన్ని ఎస్ తో గాని ఆర్ ఆర్‌డి తో గాని రిప్రజెంట్ చేస్తాము. దిస్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ రిలేటివ్ డెన్సిటీ ఈస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ మాస్ డెన్సిటీ of any fluid, ratio of mass density of any fluid by mass density of standard fluid. ఇక్కడ మాస్ డెన్సిటీ అని తీసుకోవచ్చు, స్పెసిఫిక్ వెయిట్ అని తీసుకోవచ్చు. స్పెసిఫిక్ వెయిట్ ఆర్ మాస్ డెన్సిటీ ఆఫ్ ఎనీ ఫ్లూయిడ్ బై specific weight or mass density of
ఏ స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఆఫ్ ఎ స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఇప్పుడు గామా ఆర్ రో ఆఫ్ ఎనీ ఫ్లూయిడ్ బై గామా ఆర్ రో ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఇక్కడ స్టాండర్డ్ ఫ్లూయిడ్ వచ్చేసరికి లిక్విడ్స్ లిక్విడ్స్ వాటర్ water is considered as standard fluid. Water is considered as standard fluid. For gases, air is considered as standard fluid. For gases ఏంటండి air. For liquids water. For liquids it is water. ఓకే. సో మళ్ళీ మన దగ్గర డిఫరెంట్ మ్యాటర్ యొక్క డెన్సిటీస్ ఉన్నాయి కదా! దాని ద్వారా మనం ఈ స్పెసిఫిక్ గ్రావిటీని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఎప్పుడు కూడా ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గరే స్పెసిఫై చేయాలి. బికాస్ డెన్సిటీ అనేది అబ్సల్యూట్ క్వాంటిటీ. మాస్ డెన్సిటీ అనేది అబ్సల్యూట్ క్వాంటిటీ. కానీ అది టెంపరేచర్ అండ్ ప్రెషర్ ససెప్టబుల్ కదా! అందుకని మనం ఎప్పుడు కూడా ఒక ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ మస్ట్ బి డిటర్మైన్డ్ అండ్ స్పెసిఫైడ్ అట్ ఎ పర్టిక్యులర్ టెంపరేచర్ యాజ్ ద mass density and specific weight are temperature susceptible. So specific gravity or relative density should be specified at a standard temperature. Standard or particular temperature. అర్థమైందా? Next property, very very important property of the fluid, that is viscosity. Viscosity అంటే ఏంటంటే, so when a fluid is moving, it offers resistance to the other layers. అంటే a property, it is a property by virtue of which it offers resistance to the movement of one layer of fluid over the adjacent. దీన్ని సింపుల్ గా రాయాలంటే, it is the resistance between layers. It is the resistance between successive layers. దాన్నే మనం ఏమంటామండి? విస్కాసిటీ అంటాం. అసలు ఇది ఎందుకు వస్తుంది? రీజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Reason is very very important for exam. Reason, for liquids
ఫర్ లిక్విడ్స్ రీజన్ ఏంటంటే ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్. ఇంటర్మాలిక్యులర్ attraction. That is nothing but cohesion. Very very important. సో లిక్విడ్స్ లో ఎందుకు వస్తుందండి ఇది? కోహెజన్ వల్ల. ఫర్ గ్యాసెస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మాలిక్యులర్ మొమెంటం. Transfer of molecular momentum. That is nothing but due to collisions. Due to collisions. సో కొలైడ్ అయినప్పుడు ఏమవుతుంది? దీని యొక్క మాలిక్యులర్ మొమెంటమ్ వేరే దానికి వెళ్తూ ఉంటుంది. దాని యొక్క మాలిక్యులర్ మొమెంటమ్ ఏదైతే స్పీడ్ గా వెళ్తుందో దానిలో ఎక్కువ మొమెంటమ్ ఉంటుంది. ఆ మొమెంటమ్ స్లోగా వెళ్ళే పార్టికల్కి వెళ్ళి రీచ్ అవుతుంది. మళ్ళీ ఆ స్లోగా వెళ్ళే పార్టికల్ స్పీడ్ గా వెళ్తుంది. అదే ఇంకో దాన్ని హిట్ చేస్తుంది. ఈ కైండ్ ఆఫ్ కొలిజన్స్ వల్ల మనకి ఏమవుతుంది? విస్కోసిటీ అనేది గ్యాసెస్ లో డెవలప్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ నేర్చుకోబోయేది ఏంటంటే న్యూటన్స్ లా ఆఫ్ విస్కోసిటీ. న్యూటన్స్ లా ఆఫ్ విస్కోసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ లో. అండ్ ఇన్ ద కమింగ్ చాప్టర్స్ ఆల్సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇదేదైతే ఉందో న్యూటన్స్ లా ఆఫ్ విస్కోసిటీ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటాము. న్యూటన్స్ లా ఆఫ్ విస్కోసిటీ అంటే ఏంటి? దాన్ని ఒబే చేస్తే న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అంటారు. ఒబే చేయకపోతే నాన్ న్యూటోనియన్ అంటారు. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎగ్జామినేషన్స్. ఓకే, దట్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.